మీకు తరచూ నీరసంగా అనిపిస్తుందా? దీనికి కారణం పోషకాల లోపమని మీకు తెలుసా? ముఖ్యంగా బాడీలో ఐరన్ లోపిస్తే బ్రెయిన్ కి ఆక్సిజన్ సరఫరా తగ్గి నీరసంతో పాటు అలసటగా అనిపిస్తుంది. ఇంకా నాడీ వ్యవస్థను యాక్టివ్ గా ఉంచే విటమిన్ B12 లోపం వల్ల కూడా బ్రెయిన్ ఫాగ్ వస్తుంది. ఇక మెగ్నీషియం లోపం వల్ల నిద్రలేమి, కండరాలు బలహీనంగా మారడంతో పాటు నీరసంగా కూడా అనిపిస్తుంది. ఇంకా విటమిన్ D లోపం వల్ల కూడా మెంటల్ హెల్త్ దెబ్బతిని నీరసం వస్తుంది. ఇక బాడీలో ఎలక్ట్రోలైట్స్ ను బ్యాలెన్స్ చేసే పొటాషియం లోపిస్తే కూడా బాగా నీరసంగా అనిపిస్తుంది. ఇంకా ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో ఉపయోగపడే విటమిన్ B9 లోపం కూడా నీరసానికి దారితీస్తుంది. ఇక అయోడిన్ లోపిస్తే మెటబాలిజం రేటు తగ్గి నీరసం వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇమ్యూనిటీని పెంచే జింక్ లోపిస్తే కూడా నీరసంగా అనిపిస్తుంది. అలాగే మెదడు పనితీరును మెరుగుపరిచే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లోపించినా కూడా నీరసం వచ్చే అవకాశం ఉంటుంది. సో మీలో ఎవరైనా తరచూ నీరసంతో బాధపడుతుంటే ఏ విటమిన్ లోపం వల్ల గుర్తించడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.